హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి రాత్రి లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు చూపిన కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం ఈ దినం సజీవంగా జీవిస్తున్నామంటే ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఏదో మంచివారం అని కాదు, మనము మంచివారం అని కాదు, ఏదో మేలు చేస్తున్నామని కాదు. దేవుని ప్రేమ ఈ దినం మనలను బ్రతికింపచేస్తూ ఉంది. మరి ఈ దినాన ఎంతోమంది మరణించారు, ఎంతోమంది ఈ దినం కళ్ళు మూశారు. మనం క్షేమముగా సజీవంగా ఇంకా ఈ దినం బ్రతికి ఉన్నామంటే దేవుడు మనకు మరొక దినాన్ని అనుగ్రహించాడు. మరి అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి ప్రభువుకి మనం స్తోత్రాలు చెల్లించాలి. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాము. మరి మా కొరకు కూడా ప్రార్థించండి, పరిచర్య కొరకు, అలాగే దేశ క్షేమం కొరకు, ప్రజల కొరకు మనం ప్రార్థించవలసిన బాధ్యత, భారం మన మీద ఉన్నది అనే సంగతిని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. గనక ప్రతిదినము ప్రార్థన చేయుటకు మనలను మనము సిద్ధపరచుకుందాం. ప్రభు సన్నిధిలో బాధ్యత భారముతో ప్రార్థన చేయుట కొరకు తీర్మానం చేసుకుందాం. ఆమేన్. ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడే మరి ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి లేదా గ్రూపులకి షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు బలపరచబడి దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. మంచిది, రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన జీవితంలో చాలామంది పట్టుదల కలిగి ఉంటారు. పట్టుదల. ఎవరైనా పోట్లాడినప్పుడు లేదా గొడవలు పడినప్పుడు నేను చస్తే కానీ వారితో మాట్లాడను, నా కంఠంలో ప్రాణం పోతే కానీ నేను మాట్లాడను అని పట్టుదల కలిగి ఉంటారు. కొంతమంది అండి పట్టుదల కలిగి పొరపాటున మాట్లాడరు. మరి కొంతమంది భార్యాభర్తల్లో గొడవ పడినప్పుడు ఈ ఒకే ఇంట్లోనే ఉంటారు కానీ మాట్లాడుకోరు. అదొక పట్టుదల. మరి కొంతమంది పనికని వెళ్ళినప్పుడు ఆ పని అయ్యేంత వరకు భోజనం కూడా చేయరు. అది ఒక పట్టుదల. మరి కొంతమంది ఉద్యోగం సంపాదించడంలో పట్టుదల కలిగి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలి నేను అని పట్టుదల కలిగి చదువుతూ ఉంటారు. అదొక పట్టుదల. ఇలా ఎన్నో రకాలుగా మనుషులు పట్టుదల కలిగి జీవిస్తూ ఉన్నారు. భౌతిక సంబంధంగా పట్టుదల కలిగి ఖచ్చితంగా సాధించాలి, నేను చేయాలి అని పట్టుదల కలిగి
పనులు చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, మాట్లాడకుండా మౌనంగా ఉన్నవాళ్ళు, పట్టుదలతో పరిచర్య చేసేవాళ్ళు, ఇలా చాలా రకాలుగా మనకు కనబడతారు. మన జీవితంలో పట్టుదల చాలా ప్రాముఖ్యం. అయితే ఈ పట్టుదల ఆత్మ సంబంధంగా మనం ఏ విషయాలలో కలిగి ఉండాలి అని మనం ఒక్కసారి వాక్యంలో ఖచ్చితంగా ఆలోచన చేయాలి. భౌతిక సంబంధంగా లోకానుసారంగా పట్టుదల కలిగి ఉండడం అది ఒకటైతే, ఆత్మీయముగా మనం ఎలాంటి పట్టుదల కలిగి ఉండాలి? దేవుని వాక్యంలో మనకు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండుడి. మనమందరము ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే చాలామంది 99% లేదా ఒకవేళ ఉండొచ్చేమో ఎక్కువ శాతం, పోనీ 75% వేసుకుందామా, 175% ప్రార్థనలో ఓడిపోతున్నాం. పట్టుదల కలిగిన ప్రార్థన చేయలేకపోతున్నాం. సమర్పణతో కూడిన ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలని అనుకుంటారు, మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఒక గంట సేపు ప్రార్థన చేయాలి అని అనుకుంటాం. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 15-20 నిమిషాలు ప్రార్థన చేసేసరికి మన మనసు సమయం వైపు వెళ్తూ ఉంటుంది. గంట అయిందేమో ప్రార్థన, ఇంతసేపా ప్రార్థన, నేను ఇంతసేపు చేశాను అని లేచి సమయం చూస్తే 15-20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ప్రార్థనలో పట్టుదల కలిగి చేయలేకపోతున్నాం. ప్రార్థనలో ఓడిపోతున్నాం. కాసేపు మోకాళ్ళ మీద కూర్చునేసరికి మోకాళ్ళు నొప్పులు కలిగితే కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. మోకాళ్ళ జీవితంలో కూడా పట్టుదల లేకుండానే బ్రతుకుతున్నాం. చేతులు పైకెత్తినప్పుడు ఒక 5 నిమిషాలు చేతులు నొప్పులు పుట్టేసరికి చేతుల్ని కిందకి దించుతున్నాం. చేతులని పైకెత్తి ప్రార్థించడంలో కూడా పట్టుదల లేకుండానే ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రతి దినము ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయంలో ప్రార్థనలో మనం పట్టుదల కలిగి చేయాలి. మనకందరికీ ప్రార్థన అంటే చాలా సింపుల్గా ఉండాలి. ఒక 5-10 నిమిషాల్లోపు ప్రార్థన అయిపోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. 5-10 నిమిషాలలో మనం ఎలాంటి ప్రార్థన చేయగలుగుతాం? ఏదో కొన్ని మాటలు చెప్పేసరికి 5-10 నిమిషాలు ఇంట్రడక్షన్ లాగా సమయం అయిపోతుంది కదా. 5-10 నిమిషాలలో మనం ఏం ప్రార్థన చేయగలుగుతాం? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆత్మీయులుగా జీవిస్తున్నాం, విశ్వాసులుగా జీవిస్తున్నాం. లోక సంబంధంగా పట్టుదల కలిగి ఉండడం దానికంటే, భౌతిక సంబంధంగా పట్టుదల కలిగి జీవించేదానికంటే ఆత్మ సంబంధముగా మనం పట్టుదల కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యం. మనకు యాకోబు కనబడతాడు, అందరినీ పంపించి వేస్తాడు. భార్యల్ని, బిడ్డల్ని, పని వాళ్ళను, కలిగిన సమస్తాన్ని పంపించి వేస్తాడు. మీరు వెళ్ళండి, నేను ఉదయం వస్తాను అంటాడు యాకోబు. ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. పోరాడుతూ దేవుడు అంటాడు, సమయం అయింది, తెల్లవారుతా ఉంది, విడిచిపెట్టు అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. దేవుని జవాబును పొందుకునేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేశాడు. చూసారా? మనం కూడా అలా నేర్చుకోవాలి. పట్టుదలతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యాకోబు గురించి చెప్తూ ఉన్నప్పుడు దేవునితో పోరాడాడు, దేవుని దగ్గర నుంచి జవాబును పొందుకునేంత వరకు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. పట్టుదల కలిగి రాత్రంతా ప్రార్థన చేశాడు. మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి అని చెబుతూ ఉన్నప్పుడు, మనం వింటూ ఉన్నప్పుడు మనకు కూడా రోషం కలుగుతుంది. ఇక మీదట ఏది ఏమైనా సరే నేను ప్రార్థన చేస్తాను, ఏది ఏమైనా యాకోబులాగా నేను పోరాడతాను, యాకోబులాగా నేను దేవునితో పెనుగులాడతాను, దేవుని దగ్గర నుండి జవాబు వచ్చేంత వరకు నేను దేవునితో పోరాడతాను. ఎంత కష్టమైనా సరే, మోకాలు ఎంత నొప్పులు పుడుతున్నా సరే, సమయం ఎంతైనా సరే నేను పోరాడతాను అని మనకు రోషం కలుగుతుంది. ఎప్పుడు? వింటూ ఉన్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు ఇలాంటి ఉద్రేకమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. వాక్యం విన్నాక ఇంటికి వచ్చాక, పోనీ లైవ్ అంతా అయిపోయాక ప్రార్థన చేద్దామని మోకరిస్తే నిద్ర వస్తూ ఉంటుంది. అవునా? వింటూ ఉన్నప్పుడే ఉద్రేకాలు కలుగుతూ ఉంటాయి. ఇక మీదట నేను అలా చేయాలి, నేను కూడా రాత్రంతా పోరాడతాను, నేను కూడా రాత్రంతా పెనుగులాడుతాను, రాత్రంతా కష్టమైన ప్రార్థన చేస్తాను, దేవుని జవాబును పొందుకుంటాను అని వింటూ ఉన్నప్పుడే మనకు ఉద్రేకం కలుగుతుంది. నేను మందిరానికి వెళ్ళే కొత్తలో ఈ వాక్యం దైవజనులు ఆత్మీయ తండ్రి చెబుతూ ఉన్నప్పుడు, ఇంకా అనేక మంది దైవజనులు చెబుతూ ఉన్నప్పుడు ఇలాంటి ఉద్రేకాలు నేను కూడా కలిగి ఉన్నాను. అప్పుడు ప్రార్థన చేస్తే అలా చేయాలి అని. వాక్యం విన్నప్పుడేమో బాగానే ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయేది. ఆ ఉద్రేకం లేదు. మన జీవితంలో ఉద్రేకాలు కాదు రావాల్సింది, ఉజ్జీవం రావాలి. ఉద్రేకం వేరు, ఉజ్జీవం వేరు. ఉద్రేకం అంటే వింటూ ఉన్నప్పుడే అలా చేయాలి, చూస్తూ ఉన్నప్పుడే అలా చేయాలి, ఇక ఏదో ఒకటి చేయాలని అది ఉద్రేకం. కానీ ఉజ్జీవం అనేది వాక్యానుసారంగా హృదయంలో కలిగేది, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేది. ఉజ్జీవము దేవునికి మనకు మధ్యలో సన్నిహితాన్ని కలగజేసేది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను కూడా ఒప్పుకోక తప్పదు. మనం అనేకులు కాదు, కొందరు ప్రార్థనలో పట్టుదల కలిగి చేయలేకపోతున్నాం అనే సంగతి వాస్తవం. అందుకే ఈ రాత్రి తిరిగి మళ్ళీ మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థించాలి అనే ఆలోచనతో మనల్ని మనం పురికొల్పుకోవాలి అనే సంగతిని రాత్రి దేవుడు మనలను ప్రోత్సహిస్తున్నాడు. తిరిగి మళ్ళీ ప్రార్థనలో పట్టుదల కలిగి చేయడం, మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, మనకై మనం పైకి లేగాలి. నేను దేవుని దగ్గర నుండి జవాబును పొందుకునేంత వరకు నేను ఓపికతో ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. ఈ ఆలోచన, ఈ పట్టుదల మనకై మనం చేసుకోలేము, కానీ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండుట కొరకు దేవుని సహాయాన్ని వేడుకోవాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండుట కొరకు సమర్పణ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండుట కొరకు తీర్మానం చేసుకోవాలి.
తీర్మానాలు, సమర్పణ, దేవుని సహాయము, ఇవన్నీ మనలను దేవుని దగ్గర నుండి జవాబును పొందుకునేంత వరకు పట్టుదలతో ప్రార్థించే ఆ అవకాశాన్ని కలగజేస్తాయి. రూతు తీర్మానం చేసుకుంది తన అత్తగారితో, చావైనా బ్రతుకైనా నీతోనే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని తీర్మానం చేసుకుంది. కానీ తీర్మానం చేసింది, ఆ తీర్మానానికి నిలబడింది. ఆమేన్, హల్లెలూయా. తీర్మానము చాలా ప్రాముఖ్యం. చేసిన తీర్మానంలో నిలబడే దాని కొరకు పట్టుదల కావాలి. చేసిన తీర్మానంలో నిలబడుట కొరకు మనం పట్టుదల కలిగి ఉండాలి. క్రొత్త సంవత్సరం రోజు 31వ తారీఖు లేకపోతే 1వ తారీఖు చాలామంది తీర్మానాలు చేసుకుంటారు. ఈ సంవత్సరం నేను ఇలాగ ఉండాలి, ఈ సంవత్సరం నేను ఇది చేయాలి, ఈ సంవత్సరం నేను ఇలా బ్రతకాలి, ఈ సంవత్సరం ఆత్మీయముగా ఈ విధంగా ఎదగాలి, నేను ఈ సంవత్సరం ఇవి చేయకూడదు, ఇది చేయాలి అని చాలామంది తీర్మానాలు చేసుకుంటారు. తీర్మానం చేయడం ఒక ఎత్తు అయితే, ఆ తీర్మానంలో నిలబడట కొరకు మనం పట్టుదల కలిగి ఉండాలి. నేను చేసిన తీర్మానం ఏమిటి, నేను జీవించే జీవితం ఏమిటి అని మనం చేసుకున్న తీర్మానానికి, బ్రతుకుతున్న బ్రతుకుకు పొందిక లేకపోతే మన జీవితంలో పట్టుదల లేదు అని అర్థం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తీర్మానము ఎంత ప్రాముఖ్యమో తీర్మానంలో నిలబడుట కొరకు పట్టుదల అంత ప్రాముఖ్యం. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారిని ఒక్కసారి మనం చూస్తే, మీరు చంపేస్తారా? చంపండి. అగ్నిగుండంలో వేస్తారా? వేయండి. మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మాకేం పర్లేదు. తీర్మానం కలిగి ఉన్నారు, ఒక పట్టుదల కలిగి ఉన్నారు. తీర్మానంలో పట్టుదల చాలా ప్రాముఖ్యం. దేవుని కొరకు నేను రోషం కలిగి మేము ఉండాలి అనే ఒక పట్టుదల. ఈ మనిషి ఎదుట మేము మోకరించం, లోక సంబంధమైన దాని ఎదుట మేము మోకరించం అని ఒక పట్టుదల కలిగి వారు జీవించారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో పట్టుదల చాలా ప్రాముఖ్యం. మనుషులతో పోట్లాడి మౌనంగా ఉండడంలో పట్టుదల చూపిస్తూ ఉంటాం. ఏదైనా పనిలో పట్టుదల చూపిస్తూ ఉంటాం. ఇంకొకటి దీంట్లో పట్టుదల చూపిస్తూ ఉంటాం. దీనిలో అని పట్టుదల చూపిస్తూ ఉంటాం. కానీ ప్రార్థనలోను తీర్మానంలో నిలబడుట కొరకు ఆత్మ సంబంధమైన పట్టుదల మనకు చాలా ప్రాముఖ్యం. ఒకసారి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అయ్యా నాకు నా భర్తకి చాలా రోజుల నుండి మాటలు లేవయ్యా, నేను నా భర్తతో మాట్లాడాలని అనుకుంటాను. ఆయన నేను లేవకముందే నా ముఖం చూడకుండానే బయటికి వెళ్ళిపోతాడు. కనీసం కూర్చొని భోజనం కూడా చేయడయ్యా. ప్రేమగా మాట్లాడాలంటే కుదరట్లేదు. ఏదైనా అడిగితే నోరు మూసుకొని పడుండు, నీకు కావాల్సింది తిండే కదా, తీసుకొచ్చి పెడుతున్నాను కదా అంటాడు అని ఆమె బాధపడుతూ ఉంది. నేను మాట్లాడాలి అని అనుకుంటాను, కానీ ఆయన నోటిలో నుంచి జవాబు రాదు. కసాయి మనిషి ఎంత పట్టుదల కలిగి ఉన్నాడో అంటా ఉంది. కొంతమంది గొడవలు పడితే మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఆమె వచ్చి మాట్లాడాలి, ఇతనే వచ్చి మాట్లాడాలి అని పట్టుదల. మరి కొంతమంది చస్తే కానీ ఆ కొంపకి నేను వెళ్ళను, నన్ను ఎన్ని మాటలు అంటారా అని ఒక పట్టుదల. ఇలా అన్ని విషయాలలో మనం పట్టుదల కలిగి జీవిస్తున్నాం. మరి ఆత్మ సంబంధమైన పట్టుదల మన జీవితాల్లో ఏమైంది?
ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధముగా మనం ఎలాంటి పట్టుదల కలిగి జీవిస్తున్నాం? నా ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో పట్టుదల అంటే ఏదైనా ఒకటి మనం అనుకున్నప్పుడు దానిని చేసేంత వరకు మనం విడిచిపెట్టకూడదు. ఆ పనిని నిర్లక్ష్యం చేయకూడదు. అందులో మన విజయాన్ని సాధించేంత వరకు ఓపికతో మనం మోకరించడం లేకపోతే ఉండడం నేర్చుకోవాలి. పరిగెడుతూ ఉన్నారు, రన్నింగ్ పోటీ పెట్టారు. పరిగెడుతున్నారు. ఆయాసం వస్తుంది, నీరసం వస్తూ ఉంది, చెమటలు గారుతున్నాయి. అయినా ఓపికతో ఆ గోల్ని నేను సాధించాలి, కొంచెం దూరం వెళ్తే గోల్ వస్తుంది, నేను రీచ్ అవుతాను అని ఒక పట్టుదలతో పరిగెడుతూ ఉంటారు. శరీరంలో అలసట కలుగుతూ ఉన్నా, శరీరంలో నొప్పులు కలుగుతూ ఉన్నా, చెమటలు కారుతున్నా, శక్తి లేకపోయినా, బలహీనతలో ఆ మనిషి వెళ్ళిపోతున్న సమయంలో కూడా పట్టుదల కలిగి ఓపికతో పరిగెడుతూ ఉన్నాడు. కారణం గోల్ కోసం, విజయం కోసం. నేను ఒక మాట అంటాను, వారిచ్చే ఆ బహుమానం అది లోక సంబంధమైంది, తాత్కాలికమైంది. మరి వారే అంత పట్టుదల కలిగి పరిగెడుతూ ఉంటే మన జీవితంలో ఆత్మీయంగా దేవుని కొరకు ఒక రోషం కలిగి, సమర్పణ కలిగి, తీర్మానం కలిగి, పట్టుదల కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ఈ రాత్రి మనం ఆలోచించాలి, ఏ విషయంలో మనం పట్టుదల కలిగి జీవిస్తున్నాం? మనుషులతో మాట్లాడే విషయంలో పట్టుదల కలిగి జీవిస్తున్నాం, లోక సంబంధమైన వాటి విషయంలో పట్టుదల కలిగి జీవిస్తున్నాం, కానీ ఆత్మ సంబంధంగా మనం పట్టుదల కలిగి జీవించాలి. మరొక మాట వాక్యంలో రాయబడింది చూడండి. ఆత్మలో మనం తీవ్రత కలిగి ఉన్నప్పుడు, రోమాపత్రిక 12:11 వచనంలో, ఆత్మలో మనం తీవ్రత కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు, ఆత్మలో మనం తీవ్రత కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు నేను బ్రతకాలి అనేటువంటి ఒక సమర్పణ, ఒక పట్టుదల మన జీవితంలో కలుగుతాయి. మరి ఈ రాత్రి నుండి మనం ప్రార్థనలో ఓడిపోతున్నాం అనే సంగతిని మనం ఒప్పుకోక తప్పదు. మనం రక్షించబడిన దినాల్లో ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో, ఇప్పుడు మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనకై మనం ఆలోచన చేయాలి. రక్షించబడిన దినాల్లో ఉన్న ఆ పట్టుదల, రక్షించబడిన దినాల్లో ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో ఉన్న పట్టుదల, వాక్యం చదవడంలో ఉన్న ఆ పట్టుదల, దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి అని కలిగి ఉన్న ఆ తీర్మానము ఇప్పుడు మన జీవితంలో ఏమయ్యాయి? చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, అయ్యా నేను ఒకప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటే 3 గంటలైనా దిగేవని కాదయ్యా అంటారు. ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుని స్వరాన్ని, దేవుని దర్శనాన్ని చూసేంత వరకు నా ప్రార్థనను నేను ముగించేవాన్నే కాదయ్యా అంటారు. నేను ఒకప్పుడు ప్రార్థనలో కూర్చుంటే 1 గంట సేపు మోకాళ్ళ మీదనే కూర్చుంటానయ్యా అంటారు. ఒకప్పుడు మరి ఇప్పుడు ఏమిటి? ఒకప్పుడు సంగతిని విడిచిపెట్టాలి, ఇప్పుడున్న సంగతి ఏమిటి? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మనమందరం ఈ విషయంలో ఎవరి మట్టుకు వారు పరీక్షించుకొని, పరిశీలించుకొని, ఎవరిని వారు విమర్శించుకొని మనమందరం తిరిగి మళ్ళీ పురికొల్పబడాలి అనేది నా ఆలోచన, దేవుడు నాకు ఇచ్చిన తలంపు. మనిషి జీవితంలో
ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్లు కలుగుతూ ఉంటాయి. ఒక వారం బాగా ఉజ్జీవంగా ప్రార్థన చేస్తాం, ఒక వారము పట్టుదలగా అన్ని విషయాలలో బాగానే ఉంటాం, ఒక వారము పట్టుదలగా వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, పరిచర్య చేస్తూ ఉంటాం, దేవుని కొరకు అది ఇది అని చేస్తూ ఉంటాం. అయితే ఆ వారంలో ఉన్న పట్టుదల తిరిగి మళ్ళీ వచ్చే వారంలో అవి కనబడలేకపోతున్నాయి. కారణం ఏంటంటే మనిషి జీవితంలో ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్లు కలుగుతూ ఉంటాయి. అయితే తిరిగి మళ్ళీ మనం ఎప్పటికప్పుడు పురికొల్పబడి తిరిగి లేవాలి, మనలను మనం ప్రోత్సహించుకోవాలి. ప్రార్థనలో మోకరించుటకు, వాక్యంలో చదువు, వాక్యాన్ని ధ్యానించుట కొరకు, దేవుని సన్నిధిలో ఆయనతో పోరాడుట కొరకు, ఆయన స్వరాన్ని, ఆయన దర్శనాన్ని, ఇదిగో స్వరం వినుట కొరకు, దర్శనాన్ని చూచుట కొరకు తిరిగి మళ్ళీ పురికొల్పబడి మనలను మనం ప్రోత్సహించుకొని పైకి లేచి నిలబడాలి. మరి ఈ రాత్రి చివరిగా ఒకే ఒక మాట, మనం ఏ విషయాలలో పట్టుదల కలిగి జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. అనవసరమైన విషయాలలో పట్టుదల కలిగి జీవిస్తున్నామా, లేకపోతే అవసరమైన విషయాలను ఆలోచన చేస్తూ ఆ విషయాలలో పట్టుదల కలిగి జీవిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి రాత్రి మనం ఆలోచన చేద్దాం. అందుకే దైవజనుడైన పౌలు అంటాడు, మీరు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. కారణం ఏంటంటే మనిషి జీవితాన్ని విప్లవాత్మకముగా మార్చేది ప్రార్థన. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటట్లుగా చేసేది ప్రార్థన. దేవుడిని సింహాసనం నుంచి ఇదిగో క్రిందికి దించేది కూడా ప్రార్థన. మనిషి జీవితంలో సాతానును జయించేదానికి ఉపయోగపడేది ప్రార్థన. అన్ని విషయాలలో మనిషిని ముందుకు నడిపించేది ప్రార్థన. అందుకని మీరు విసుక్కోకుండా ప్రార్థించండి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అని అంటున్నాడు ఆయన. మరి ఈ రాత్రి నుంచి ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించినట్లుగా, దేవుని కొరకు రోషం కలిగి ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించుటలో పట్టుదల కలిగి జీవించినట్లుగా మనం తీర్మానం చేసుకోవాలి. చాలామంది మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి అంటారు. ఎవ్వరు ఏది అడిగినా, ఫోన్ చేసినా, పోనీ మాట్లాడినా చివరి మాటల్లో మా కొరకు ప్రార్థించండి అంటారు. అంటే ప్రార్థన చేస్తే మేము క్షేమంగా ఉంటాము, ప్రార్థన చేస్తే కాపుదల, ప్రార్థన చేస్తే అక్కరలు తీర్చబడతాయి, ప్రార్థన చేస్తే అన్ని విషయాలలో క్షేమమని గమనించి గుర్తించే కదా ప్రార్థన చేయండి అంటూ ఉంటాం. మరి ఆ ప్రార్థనలో ఉన్న ఆ శక్తిని మనం గ్రహించినట్లుగా ఈ దినం నుంచి మనం ప్రార్థనలో పట్టుదల కలిగి, మోకరించుటలో పట్టుదల కలిగి, వాక్యం చదువుటలో పట్టుదల కలిగి, దేవుని కొరకు ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించుటలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా పట్టుదల కలిగి, ఇదిగో రూతు తీర్మానం చేసుకున్నట్లుగా తీర్మానంలో ముందుకు నడిచినట్లు ఏ విధంగా అయితే పట్టుదల కలిగి జీవించిందో మనం కూడా ఈ రాత్రి పట్టుదల కలిగి జీవించుదాం. దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించుదాం. ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. దేవుడు మన కుటుంబాలను దీవించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ కొందనాలు నాయన, ఈ రాత్రి తేటగా మీరు మాతో మాట్లాడారు. నిజమే, ప్రార్థనలో పట్టుదల. మేము అనవసరమైన వాటి విషయాలలో పట్టుదల కలిగి జీవిస్తున్నాం. ఏది అవసరమో ఏది అవసరం లేదో, దేని విషయంలో పట్టుదల కలిగి జీవించాలో, దేని విషయంలో పట్టుదల అవసరం లేకుండా బ్రతకాలో తెలియకుండానే ఉన్నాం. ఈ రాత్రి మీరు తేటగా తెలియజేశారు. ప్రార్థనలోనూ పట్టుదల కలిగి నీ కొరకు ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించటంలో ఓ తీర్మానం చేసుకొని ఆ తీర్మానంలో ముందుకు కొనసాగునట్లుగా పట్టుదల కలిగి జీవించినట్లు మాకు సహాయం చేయండి. లైవ్లో ఏకీభవించి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ కొరకు ఈ దినం నుంచి అన్ని విషయాలలో మేము పట్టుదల కలిగి జీవించినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కన్యని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంతవరకు లైవ్ లేఖీభవించి వాక్యం విన్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. విన్నాం కదా, పట్టుదల కలిగి మనం బ్రతకాలి. మరి ఈ దినం నుంచి ఆత్మ సంబంధమైన పట్టుదల కలిగి మనం బ్రతుకుదాం. దేవుని ద్వారా గొప్ప దీవెనలు పొందుకొని ఈ లోకంలో ప్రభు కొరకు సాక్షులుగా జీవించుదాం. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి లైవ్ లేఖీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.